దిశ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే సొంత ఇలాకాలో కేటీఆర్కు బిగ్ షాక్. అవిశ్వాసం దిశగా సిరిసిల్ల మున్సిపల్ క్యాంపునకు తరలిన 12 మంది కౌన్సిలర్లు. 9వ బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం. జేడీయూ బీజేపీ కూటమి ఏడాదిలోనే విచ్ఛిన్నం. బడ్జెట్ సెషన్లో కులగణన బిల్లు ముసాయిదా తయారీపై ప్రభుత్వం కసరత్తు. గులాబీ రిచ్ బినామీ పేర్లతో బీఆర్ఎస్ లీడర్ల ఇసుక దందా. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి ఢిల్లీలో బాధ్యతల స్వీకరణ. నో చేంజ్, ప్రస్తుత పీసీసీతోనే ఎంపీ ఎలక్షన్లకు ఊపు తగ్గకుండా కాంగ్రెస్ హైకమాండ్ జాగ్రత్తలు. 5 ఎంపీ స్థానాలకు ప్రపోజల్స్ పెట్టాం. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కొందరి కోసమే ధరణి, బీఆర్ఎస్ హయాంలో వ్యక్తి స్వేచ్ఛ హరింపు. సీఎం రేవంత్తో ప్రకాష్ గౌడ్ భేటీ. తాడో పేడో తేల్చుకుందాం, మేయర్ జక్కా వెంకటరెడ్డిని మార్చాల్సిందే. అక్రమమా సక్రమమా, మాజీ సీఎస్ సోమేష్ ల్యాండ్పై చర్చ. భార్య పేరిట 25 ఎకరాలు. రాజ్యాంగ నిర్మాతలకు శ్రీరాముడి పాలనే స్ఫూర్తిదాయకం. సొంత ఇలాకాలో కేటీఆర్కు బిగ్ షాక్. అవిశ్వాసం దిశగా సిరిసిల్ల మున్సిపల్ క్యాంపునకు తరలిన 12 మంది కౌన్సిలర్లు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్కు తన సొంత ఇలాకాలో షాక్ తగిలింది. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ పై కొందరు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు తెలుస్తోంది. తాజాగా 12 మంది కౌన్సిలర్లు ఆదివారం క్యాంపునకు తరలి వెళ్లగా మరో 8 మంది త్వరలో వెళ్లనున్నట్లు సమాచారం. 9వ బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం. డిప్యూటీ సీఎంలుగా 2 కాషాయ పార్టీ నేతలు, మంత్రిగా స్వతంత్ర ఎమ్మెల్యే ప్రమాణం. హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. జేడీయూ బీజేపీ కూటమి ఏడాదిలోపే విచ్ఛిన్నం. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు. బడ్జెట్ స్టేషన్లో కులగణన బిల్లు ముసాయిదా తయారీపై ప్రభుత్వం కసరత్తు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు బాధ్యతలు. బీహార్, కర్ణాటకల్లో గణన ప్రాసెస్ కంప్లీట్. అవసరమైతే ఆయా రాష్ట్రాల్లో పర్యటన, స్టడీ. వాటికంటే మెరుగుకు ప్రయత్నం. వచ్చే నెల సెకండ్ వీక్ లో అసెంబ్లీ సమావేశాలు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి ఢిల్లీలో బాధ్యతలు స్వీకరణ. గులాబీ రీచ్ బినామీ పేర్లతో బీఆర్ఎస్ లీడర్ల ఇసుక దందా. బిల్స్ లేకుండానే రోజుకు వందలాది ట్రిప్పులు. వే బిల్లుకు విరుద్ధంగా లోడ్. ప్రభుత్వ నిఘా వర్గాల విచారణలో వెలుగులోకి. ఆఫీసర్ల ప్రమేయంపైనే అధికారుల ఆరా. నో చేంజ్, ప్రస్తుత పీసీసీతోనే ఎంపీ కలెక్షన్స్ కు ఊపు తగ్గకుండా కాంగ్రెస్ హైకమాండ్ జాగ్రత్తలు. ప్రస్తుత పీసీసీ టీంతోనే పార్లమెంట్ ఎలక్షన్స్ కు వెళ్లాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఆ తర్వాతే పీసీసీలో మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఏఐసీసీతో పాటు పీసీసీకి చెందిన కీలక నేతలకు పార్టీ హైకమాండ్ స్పష్టం చేసినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్ లో ఉన్న పార్టీ ఆ ఊపు ఏమాత్రం తగ్గకుండా ఉండాలనే ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 5 ఎంపీ స్థానాలకు ప్రపోజల్స్ పెట్టాం. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కొందరి కోసమే ధరణి, బీఆర్ఎస్ హయాంలో వ్యక్తి స్వేచ్ఛ హరింపు. తప్పులు కప్పిపుంచేందుకు రెవెన్యూ వ్యవస్థ విచ్ఛిన్నం. ఇకపై గ్రామానికో రెవెన్యూ ఎంప్లాయ్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సీఎం రేవంత్ తో ప్రకాష్ గౌడ్ భేటీ. ఇటీవల మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, మొన్న తీగల కృష్ణారెడ్డి, తాజాగా రాజేంద్రనగర్ శాసనసభ్యుడు. బీఆర్ఎస్ లో మొదలైన అలజడి. తాడో పేడో తేల్చుకుంటాం, మేయర్ జక్కా వెంకటరెడ్డిని మార్చాల్సిందే. అవిశ్వాస తీర్మానికి ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేటర్ల మొగ్గు. అక్రమమా సక్రమమా, భార్య పేరిట 25 ఎకరాలు. యాచారం మండలం కొత్తపల్లిలో గుర్తింపు. ఇంకెన్ని ఉన్నాయోనని అనుమానాలు. దర్యాప్తు చేయించాలని ధరణి భూ సమస్యల వేదిక డిమాండ్. మాజీ సీఎస్ సోమేష్ ల్యాండ్స్ పై చర్చ. శ్రీరాముడి పాలనే స్ఫూర్తిదాయకం. అయోధ్య స్ఫూర్తి ప్రాణ ప్రతిష్టతో ఏకతాటిపై కోట్లాది మంది పద్మ అవార్డులు పొందింది అట్టడుగు వ్యక్తులే. మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ.